వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. గుడ్ మార్నింగ్ అండి. నేను కావాలనే ఇట్లా జిమ్లో తీస్తూ ఉంటా. నాట్ బికాస్ ఈ చెమట ముఖం వేసుకొని దిద్దామని కాదు, అట్లీస్ట్ ఇది చూసి కొంతమంది అయినా ఎక్సర్సైజ్ చేస్తారని నా ఉద్దేశం, అంతే, అంతకంటే ఏం లేదు. అంతేగాని చెమట షర్టు చెమట ముఖంతో తీయాలని నాకేం ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనలో చాలామంది ఎక్సర్సైజ్ చేయమంటే అన్న టైం లేదు, రాత్రి లేట్ పండుకున్నా, పొద్దున లేట్ లేచినా, సరిపోవట్లేదు, ఇట్లాంటి ముచ్చట్లని చెప్తున్నారు కదా. వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. టైం ఎందుకు లేదండి? ఇప్పుడు మీరు గ్రేటెస్ట్ పీపుల్ చూడండి, ఎలాన్ మస్క్ కానీ, మంచి మంచి గ్రేట్ బిజినెస్ మ్యాన్ కానీ, ఇట్లాంటి పీపుల్ని చూసినప్పుడు కంపెనీ సీఈఓస్ కానీ ఎవరినైనా చూడండి, సత్యనాదెల్ల, సుందర్ పిచ్చయ్య, వీళ్ళందరూ ఫిట్గా ఉంటారా లేకపోతే పొట్టేసుకొని ఉంటారా? మరి వాళ్ళకున్న టైం మనకెందుకు లేదు? ఇదే కదా క్వశ్చన్. వాళ్ళకి టైం ఉంటుంది, మనకైతే టైం ఉండలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందరికీ ఒకటే టైం ఇచ్చింది 24 hours దేవుడు. బట్ కొంతమంది ఏమో టైంని బాగా మేనేజ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో టైంతో మేనేజ్ అవ్వబడుతున్నారు. టైంతో మేనేజ్ అవ్వబడి వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే మాకు టైం లేదు, టైం లేదు, టైం లేదు, ఇదే ఆన్సర్. కానీ నీ బాడీకి అవసరం లేదండి. నీ యొక్క మైండ్ గోల్స్ ఉంటాయి కదా, నీ మైండ్ గోల్స్, నువ్వు ఏమన్నా అవుదాం అనుకుంటున్నావు, కానీ నీ బాడీ ఒప్పుకోదు. నీకేం గోల్స్ ఉంటే నాకేం సంబంధం, నాకు ఇవ్వాల్సిన టైం నాకు ఇవ్వంటది నీ బాడీ. దానికి మినిమం ఎక్సర్సైజ్ కావాలి, మినిమం నిద్ర కావాలి. నీకేమన్నా నీ గోల్స్, బాడీకి అనవసరం, నథింగ్. ఇట్ డజంట్ మ్యాటర్ టు ద బాడీ. సో ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినా కానీ మనం వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఫుల్లీ. అండ్ హెల్త్ ఇవాళ రేపు ఎవడము పట్టించుకోవట్లేదు కదా. నో వన్ ఈస్ రియలీ కేరింగ్ అబౌట్ హెల్త్. ఒకప్పుడు అంటే మన పూర్వీకులు బాగా నడిచేవాళ్ళు, కార్లు బస్సులు ఉండేవి కాదు. ఇప్పుడు మనం ఎట్లా తయారైంది? అపార్ట్మెంట్లో వస్తే లిఫ్ట్, ఆఫీస్కి వెళ్తే లిఫ్ట్, బయటికి వెళ్తే బండి, లేకపోతే కారు, లేకపోతే బస్సు. ఇప్పుడు కారు బండి లేని ఇల్లు లేదు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. నౌ దే ఆర్ నో మోర్ ఏ లగ్జరీ. కారు కానీ బస్సు కానీ దే ఆర్ నో మోర్ ఏ లగ్జరీ. కారు కానీ బైక్ కానీ, ఎవ్రీ హౌస్ హ్యాజ్ అట్లీస్ట్ 1 car, 2 bikes అయితే ఉన్నాయి. మనము కొత్తిమీర తేవాలన్నా, కరివేపాకు తేవాలన్నా బండి వేసుకొనే పోతున్నాం, నడవట్లేదు. మరి ఇట్లయితే బాడీ ఏం కావాలండి? 30 years వచ్చేసరికి అబ్బాయిలకి మోకాళ్ళ నొప్పులు, లేకపోతే జుట్టు ఊడిపోవడము, లేకపోతే ఇంకేదో కావడం. అమ్మాయిలకైతే ఇంకా వాళ్ళ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. మరి రావాలి కదా, మార్పు అనేది రావాలి. ఇంకా ఎన్ని రోజులు చెప్తాం ఇట్లా ఇదే ఆన్సర్స్, ఇవే ఆన్సర్స్, ఇవే ఆన్సర్స్? కొంతమంది అంటారు, అన్న నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కదా అని అంటారు. ఏం లేవు, నేను ఎందుకు చేయాలంటారు. కరెక్టే, ఇప్పుడేమి ప్రాబ్లమ్స్ లేవు, ఒప్పుకుంటా. కానీ నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో, ఇదే స్టైల్లో ఉంటే లేట్గా రావాల్సిన ప్రాబ్లమ్స్ ఎర్లీగా వస్తాయి. అండ్ సెకండ్ థింగ్, నువ్వు ఫిజికల్లీ ఫిట్ ఉంటేనే నీ మైండ్ కూడా ఫిట్గా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు పొద్దున్న లేచి ఒక 1/2 hour గట్టిగా వర్కౌట్ చేసిన. నాకు ఇప్పుడు డే అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెయ్యకపోతేనే డల్గా ఉంటుంది. అప్పుడు నేను చేయకుండా ఆఫీస్కో లేకపోతే నా వేరే పనిలో పడిపోయినా అనుకుందాం, ఆ రోజు చాలా డల్గా ఉంటుంది. అదే మనం ఎక్సర్సైజ్ చేసి వెళ్తే ఆ రోజు ఫిట్గా ఉంటుంది. అదే ట్విస్ట్. మనందరం ఏమనుకుంటామంటే ఎక్సర్సైజ్ చేస్తే అలసిపోతాము, మళ్ళీ ఆఫీస్లో పని చేయమంటా, కానీ దట్ ఈస్ రివర్స్ అనమాట. రివర్స్లో ఉంటుంది. నువ్వు ఎక్సర్సైజ్ చేసినావు అనుకో, నీ బాడీకి ఆక్సిజన్ బాగా వెళ్తుంది, ఫ్రెష్గా ఉంటుంది మైండ్. నువ్వు ఆఫీస్లో కానీ బయట కానీ నువ్వు ఏ పని చేసినా కానీ యూ విల్ బి వెరీ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉంటావు. అట్లా సరే, ఇది ఒక ఆస్పెక్ట్ అండి. సో అందుకోసం నేను ఇట్లా చేస్తూ ఉంటా. ఇంకొకటి, మన వాళ్ళు ఎవరైతే చదువుతున్నారో ఇప్పుడు టీజీపీఎస్సీకి కానీ వీళ్ళు కానీ, ఇందులో 3 రకాలు ఉన్నారు. ఒకటి ఏంటంటే 3 2 వాటెవర్. ఒకటి ఏంటంటే అసలు వర్క్ చేయకుండా ఓన్లీ దీని మీదనే కూర్చున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఎర్లీ 20s అనుకోవచ్చు.
కొంతమంది వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ జాబులలో ఉన్నారు, వాళ్ళు ఒక రకమైన వాళ్ళు ఒకటి. ఇంకొకటి హౌస్ వైఫ్స్ సెపరేట్ కేటగిరీ. ఎందుకంటే వీళ్ళు వర్క్ చేయకపోయినా, అంటే మా అబ్బాయిలాగా వర్క్ చేయకపోయినా వీళ్ళు రెగ్యులర్గా 24/7 వర్క్లోనే ఉంటారు కదా, వీళ్ళు ఒక రకమైన కేటగిరీ. సో వాళ్ళని కూడా నేను వర్కింగ్ మెన్ అనే అంట. హౌస్ వైఫ్స్ని కూడా ఐ విల్ టెల్ దెమ్ యాజ్ అ వర్కింగ్ మెన్. ఎందుకంటే పిల్లలతో అంత ఆషామాషి కాదు, అంత వీజీ కాదు పిల్లలతో. అది ఓన్లీ వర్కింగ్ ఉమెన్కే తెలుస్తుంది. అండ్ సో దే ఆర్ వర్కింగ్, అది ఒప్పుకొని తీరాల్సిందే. మనకైతే అబ్బాయిలకైతే ముచ్చటే లేదండి. మీరు ఒక్కరోజు మీ పోరాలను పట్టుకొని చూద్దాం, మీ జుట్టు ఇట్లా లేచి నిల్చుంటుందేమో, అంత సీన్ లేదు. సో మనం హ్యాండిల్ చేయలేము. దే ఆర్ ద బెటర్ మేనేజర్స్. చిల్డ్రన్ కానీ డొమెస్టిక్ వర్క్ కానీ వాళ్ళే చేస్తారు. సో అయితే ఇట్లా 2-3 కేటగిరీస్ ఉన్నాయి కదా, వీళ్ళు మరి ఎట్లా టైం మేనేజ్ చేసుకోవాలండి? ఒక సైడ్ ఏమో చదవాలి అని ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో టైం మేనేజ్ అవ్వదు. యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అడిగినాం అనుకో, డే అంతా పని చేయాలి, నాకు ఎక్కడ టైం ఉంటుంది, పిల్లలతో అవ్వదు, ఆయనతో అవ్వదు, మతగారితో అవ్వదు అని వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆఫీస్ మెన్ అడిగినాం అనుకో, ఆఫీస్ ఉమెన్ అడిగితే పొద్దున్న లేచి 8 o'clock వెళ్ళిపోతా, వచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది, అలసిపోయి ఉంటా, నేనే చదవాలని వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకు ఉంటాయి. మన ఫ్రెషర్స్ అడిగినాం అనుకో, అన్న ఏదో అవుతున్నాం అన్న, మనకి యావిగేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, 25 బిలో యావిగేషన్స్, సోషల్ మీడియా, కొంచెం చదువుదాం అనేసరికి డిస్ట్రాక్షన్స్ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. మరి ఎట్లా హ్యాండిల్ చేయాలనేది పాయింట్ హియర్. అయితే లెట్ మీ స్టార్ట్ విత్ పీపుల్ హూ ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు దిస్ ఎగ్జామ్. నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే, నేనే కాదు ఎవరైనా కానీ మీరు చూడండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా నువ్వు 14 గంటలు చదువు, 16 గంటలు చదువు అని ఎవ్వరు చెప్పలే ఇప్పటిదాకా కూడా. మేబీ లాస్ట్లో ఎగ్జామ్ ముందర ప్రెషర్ వల్ల చదువుతారేమో, కానీ నీకు మంచి టైం ఉన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు స్టడీ 12 hours 14 hours చదవాల్సిన అవసరం లేదు, అబ్సల్యూట్గా అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వర్క్ చేయట్లేదో వాళ్ళు నార్మల్గానే 24 hours డివైడ్ చేసుకొని కరెక్ట్ 8 hours నిద్రకు పెట్టుకోండి, 8 hours మీ అదర్ యాక్టివిటీస్కి పెట్టుకోండి, 8 hours మాత్రమే చదవండి. 8 hours, ఎందుకంటే 8 hours ఈజ్ ఎ వెరీ స్టాండర్డ్ టైం కదా. ఒకడు ఆఫీస్కి వెళ్ళినా కానీ 8 hours పని చేయాలి. సో ఇదే 8 hours మీరు చదువుకు పెట్టుకోండి బస్. ఇంకా మిగతా 16 hours మంచిగా 8 hours మంచిగా పడుకోండి. ఇంకొక 8 hours మీ ప్యాషన్స్, హాబీస్, మీ మూవీస్, లేకపోతే మీకు ఏది ఉంటే అది దాన్ని చేసుకోండి. కానీ ఈ 8 hours మాత్రం డెడికేటెడ్గా చదవండి. 8 hours ఎట్లా చదవాలన్నా అంటే, ఫస్ట్ థింగ్ 8 hours కంటే ముందర నేను ఏం చెప్తా అంటే, ఈ 8 hours ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది తెలవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను చెప్పేది చేయలేదనుకో ఈ 8 hours సాధ్యపడదు. నాట్ ఇట్ ఆల్ పాసిబుల్. వెరీ సింపుల్. పొద్దున 5కి లేవాలి అన్న అనే మేము లేవమన్నా అన్నాం అనుకో, ఇక 8 hours సాధ్యమే కాదు. ఎందుకు అంటే మీరు చూడండి, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ కూడా నేను తెల్లని దాకా 2 గంటల వరకు పనిచేస్తా, 4 గంటల వరకు పనిచేస్తా అని ఎవరు చెప్పాలి ఇప్పటిదాకా. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ద సేమ్ ఫార్ములా దట్ హీ విల్ గెట్ అప్ ఎట్ 5 o'clock, ఇన్ఫ్యాక్ట్ సమ్వన్ ఎట్ 4:30. సో అది ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రూల్ అండ్ ఫార్ములా కూడా. మీరేమంటారు, మేము కాలేజ్లో నైట్ అవుట్లు చేసినాం, 2 దాకా చదివినాం, 3 దాకా చదివినాం, 1 day బ్యాటింగ్లు చేసినాం, చదివినాం అంటారు. కానీ అది అప్పుడు వర్కౌట్ అయింది, కానీ ఇప్పుడు వర్కౌట్ కాదు. సేమ్ ఫార్ములా విల్ నాట్ బి అప్లికేబుల్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. మీరు మ్యాథమెటిక్స్లో అదే ఫార్ములా వాడతారా అండి? ఒక్కొక్క దగ్గర కొన్ని ఫార్ములాస్లో కొత్త వేరియబుల్స్ వస్తాయి. ఇది కూడా అంతే. ఇప్పుడు మీ టైం మారింది కాబట్టి అదే ఫార్ములా అప్లై చేస్తే కుదరదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, 5కి లేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ముచ్చటే లేదండి. మీరు నేను 5కి లేవను అంటే మీరు మర్చిపోండి. 8 hours అంత ఆషామాషి కాదు. అంటే ఇది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అనమాట. మీరు దాన్ని ట్విస్ట్ అండ్ ట్వీక్ చేస్తా అంటే చెయ్యొచ్చేమో, దాన్ని నేను ఫెయిల్యూర్ అని చెప్పను. కానీ ఎందుకు, వై డూ యూ వాంట్ టు డూ వెన్ దెర్ ఈస్ ఎ వెరీ ఈజీ వే ఉన్నప్పుడు, మంచి హైవే ఉన్నప్పుడు, అన్న నేను హైవే నుంచి పక్కకు దిగి గుంతలలోకి వెళ్ళిపోతా, రాళ్ళెక్కుతా, రప్పలెక్కుతా అన్నట్టు ఉంటుంది. సేమ్ అది కాదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మార్నింగ్ 5కి లేచినప్పుడు 5:30కి స్టార్ట్ చేయండి. సరే, 1/2 hour యూ డూ ఆల్ థింగ్స్ అండ్ దెన్ 5:30కి స్టార్ట్ చేస్తే
8:30, 3 hours. నేను ఇందాక మొత్తం ఎంత చెప్పిన 8 hours కదా, 8 hoursలో 5:30 to 8:30 అయితే స్ట్రెచ్ అయిపోతుంది. అమ్మాయి ఫ్రెష్గా ఉంటుంది. 8:30కి రాగానే బయటికి వస్తే, మీ స్టడీ రూమ్ నుంచి బయటికి వస్తే మీకు టిఫిన్ చేస్తారు, మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం చాయ్ తాగుతారు, మళ్ళీ 8:30 నుంచి రిఫ్రెష్ అవ్వండి. మేబీ సైక్లింగ్కి వెళ్ళే వాళ్ళు సైక్లింగ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళండి, గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళండి. ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఇవ్వండి. 3 గంటలు అయిపోయింది ఇక్కడనే. మళ్ళీ లంచ్ టైం కంటే ముందర అంటే మేబీ 8:30 to 11 o'clock అయిపోయిందా, 11 నుంచి 1 వరకు చదవండి సార్. 2 hours. పొద్దున 3 hours అయింది, ఇంకొక 2 hours 11 నుంచి 1. అలసిపోతారు మంచిగా. మళ్ళీ 11-1 దాకా చదవగానే మళ్ళీ 1 o'clockకి లంచ్ చేయండి. మంచి నిద్ర వస్తుంది. ప్రశాంతంగా పడుకోండి. 1:30 2 o'clock 1 గంట పడుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా పడుకోవాల్సిందే. మన బాడీ ఈజ్ లైక్ ఏ మషిన్. దీనికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రెస్ట్ ఇవ్వాలండి. నేను పొద్దున మళ్ళీ రాత్రి పండుకుంటే మళ్ళీ నేను రాత్రి పండుకుంటా అనేది ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్. 1 o'clockకి మళ్ళీ తినేసి మళ్ళీ పడుకోండి. ఎందుకంటే నీ బాడీ మళ్ళీ ఇట్స్ రిజనవేట్స్ అంటారు కదా, బ్యాటరీ రీఛార్జ్ లాగా. 1కి నుంచి 1:30 వరకు తినేసి తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటలు పడుకోండి. 2 o'clock 3 o'clock లేస్తారు. సరే 4 o'clock అనుకుందాం లేటెస్ట్. అంటే ఇంతసేపు పడుకోమంటలే, 1/2 hour to 1 hour చాలు, కానీ లేచి మళ్ళీ వేరే పని చేసుకోండి. చదవకండి, వద్దు ఈ టైంలో. మళ్ళీ 4 o'clockకి లైట్గా స్నాక్స్ లేకపోతే టీయో కాఫీయో తాగి, డిపెండింగ్ అపాన్ యువర్ అపిటైట్. ఆ టైంలో మీకు ఆకలేస్తే, యూజువల్గా ఆకలేస్తుంది. ఎందుకంటే బాగా చదువుతున్నప్పుడు ఏమైందని తెలియకుండానే ఆకలేస్తుంది. 4 o'clockకి టీ తాగి, 3:45 4 o'clock టీ తాగి లేకపోతే లైట్గా స్నాక్స్ తిని 4 to 7 మళ్ళీ చదవండి. 4 to 7 మళ్ళీ చదివిన తర్వాత ఇప్పటికి ఎన్ని అయింది? పొద్దున 3, మధ్యాహ్నం 2, ఇప్పుడు 3, 8 గంటలు అంతే. 7 o'clock అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా యాక్టివిటీ చేసుకోండి ఇంటి దగ్గర, మీ వేరే పనులు ఉంటే. 7 o'clock ఎర్లీ డిన్నర్ 7 o'clock చేసేయండి సార్. నాదైతే 6:30 6 o'clock ఈ రోజు, కానీ లాస్ట్ 2021 నుంచి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. 6 o'clockకి తినేస్తే మనకి మంచిగా 9-10 వరకు నిద్ర వస్తుంది. అట్లనే మీరు 7 o'clockకి అయిపోతుంది కదా, 4 to 7 చదివిన తర్వాత 7కి తినేయండి. మీకు నైట్ 9:30 10 o'clock వరకు తన్నుకుంటూ నిద్ర వస్తుంది. 9 o'clockకే వస్తుంది. మళ్ళీ 9 నుంచి 5 o'clock లేకపోతే 10 నుంచి 5 o'clock 7 hours. అందుకని మధ్యాహ్నం 1 గంట పడుకున్నారు కాబట్టి దట్ ఈస్ ఓకే. 9 to 5 ఆర్ 10 to 5 మీ డిపెండింగ్ అపాన్ యువర్ బాడీస్ మెటబాలిజం అనేది మీ ఇష్టం. నేను చూడండి, దీంట్లో ఎక్కడ కూడా మీకు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడద్దు అని నేను చెప్పలేదు. ఎందుకంటే మనకు మస్తు టైం ఉంది. మార్నింగ్ 8:30 నుంచి 11 o'clock దాకా టైం ఉంది. ఫేస్బుక్ చూసుకోండి, ఇన్స్టాగ్రామ్ చూసుకోండి, ఏమైనా వేసుకోండి. మళ్ళీ మధ్యాహ్నము లేచిన తర్వాత కూడా టైం ఉంది, మళ్ళీ రాత్రి కూడా టైం ఉంది. ఎక్కడైనా మీరు మిస్ అవుతున్నారా అండి? ఎక్కడేం మిస్ అవ్వట్లేదు. కానీ ఈ 8 hours స్లాట్ మాత్రము స్ట్రిక్ట్గా పెట్టుకోండి. 8 hours స్లాట్ ఇది 8 hours స్లాట్. ఇంట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, కంప్లీట్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్, హెవీ డిస్ట్రాక్షన్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకపోతే హెవీ డిస్ట్రాక్షన్. మనము ఎవడో ఒక రీల్ పంపిస్తాడు చదువుతున్నప్పుడు, ఆ రీల్ చూసి మన వేలు ఊకుంటుందా, మళ్ళీ పైకి అంటాం, కథ 150 రీల్స్ అవుతాయి. సో వెరీ 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 డేంజరస్ థింగ్. అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా ఒక చార్ట్ వేసి పెట్టండి సార్. ఒక A4 షీటో లేకపోతే ఒక పెద్ద చార్ట్ వేసి ఇది నా చదువు పట్టిక అని పెడితే వాళ్ళు కూడా ఓకే, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, ఈ టైంలో మిమ్మల్ని అసలు డిస్టర్బే చేయరు. సో దిస్ వర్క్స్. ఎవరన్నా ఎంతమంది అండి మనలో ఒక చార్ట్ వేసి ఒక స్కెడ్యూల్ టైం టేబుల్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ కదా. మనం ఏం చేస్తున్నాం అంటే చదువుతున్నాం, చదవట్లే అనట్లే, కానీ దానికి ఒక సెటప్ లేదు, ఒక సిస్టమ్ లేదు. దట్ ఈజ్ రాంగ్ థింగ్. మనకు ఒక షెడ్యూల్ అంటూ ఉండాలి, అట్లా. ఇది పీపుల్ హూ ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు స్టడీస్. మరి ఆఫీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది కోర్స్, కానీ మనం ఏం చేయాలంటే, మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే 2 slots దొరుకుతాయి మార్నింగ్. వీళ్ళు కూడా ఇంతే, మళ్ళీ 5 o'clock టు వీళ్ళకేమి కొత్తదేం లేదు. ఎవడైనా 5కి లేవాల్సిందే, ఆప్షనే లేదు. మార్నింగ్ ఒక 2 hours చదువుకోవచ్చు సార్. మార్నింగ్
2 hours 1.5 hours చదువుకోవచ్చు. ఈవినింగ్ ఒక 1.5 hours to 2 hours చదువుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ మీ ఆఫీస్కి మీకు మధ్యన ఇంటికి మధ్యన ఉన్న డిస్టెన్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని. కానీ ఖచ్చితంగా ఒక 1.5 hour మార్నింగ్ 1.5 hour ఈవినింగ్ అయితే ఎక్కడనో అక్కడ అకామిడేట్ చేయాల్సిందే. మళ్ళీ వీకెండ్ వచ్చినప్పుడు యూ కెన్ యాడ్ మోర్ టు ఇట్. వీకెండ్ వచ్చినప్పుడు మనము ఎవ్రీడే 3 hours పెట్టుకున్న వీకెండ్ వచ్చినప్పుడు ఒక 8 hours 9 hours పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు. మరి ఇది ఎట్లా అంటే మరి సార్ సరిపోతుందా అంటే సరిపోదు, ఇన్ఫ్యాక్ట్ సరిపోదు. కానీ దాన్ని ఏమంటారంటే సరిపోదు, కానీ నువ్వు ట్రావెలింగ్లో యూ కెన్ యూటిలైజ్ ద టైం. నువ్వు కార్ ఎక్కినావు, లేకపోతే కార్ ఎక్కినావు, బస్ ఎక్కినావు, అప్పుడు రివిజన్ చేసుకోవచ్చు కదా. మీ సబ్జెక్టు ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని యూ కెన్ డూ రివిజన్. అది కూడా ఒక రకమైన స్టడీసే కదా. అది అట్లా చేయాలండి. ఇది వినడానికి కష్టంగానే ఉంటుంది, కానీ మరి ఏం చేస్తాం. మరి మీ గోల్స్ సాధించాలంటే ఎక్కడనో అక్కడ స్ట్రెచ్ కాక తప్పదు. నాకు ఆఫీస్ వర్క్ కావాలి, నాకు కెరీర్ ఆస్పిరేషన్స్ కావాలి అని అంటే మరి దాని తగ్గట్టు నీ మైండ్ సెట్ కూడా దాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్సిబుల్గా అంటే ఉండాలి, స్ట్రెచ్ అయ్యే విధంగా ఉండాలి. లేదు నేను స్ట్రెచ్ గాను, నేను కంఫర్ట్ జోన్లోనే ఉంటా, నేను కొంచెం కూడా స్ట్రెచ్ గాను, పొద్దున్న లేవను, రాత్రి చదవను, నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదండి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. కమింగ్ టు ద థర్డ్ పాయింట్, హౌస్ వైఫ్స్ అని చెప్పిన కదా. హౌస్ వైఫ్స్ మీకు కూడా కష్టమే. వీళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడాలి, ఎందుకంటే నన్ను తిడతారు. కానీ కెరీర్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కదా, నన్ను అడుగుతుంటారు, అన్న అట్లా ఏం చేయాలా ఇట్లా ఏం చేయాలని అంటారు. కాబట్టి నేను వీళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీకు కూడా అదే అండి, మీరు కూడా కొంచెం ప్లాన్డ్గా ఉంటే మీకు కూడా వర్కౌట్ అవుతుంది. అఫ్కోర్స్ మీరు వీళ్ళకంటే టఫ్ జాబే, కానీ ఇక మీ ప్లానింగ్ మీకే తెలుసు. ఎక్కడనో అక్కడ అడ్జస్ట్ చేయాలి, పిల్లలు స్కూల్కి పోయినప్పుడు, లేకపోతే పిల్లలు పడుకున్నప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎట్లుంటుంది అంటే డైనమిక్ ఉంటుంది. ఒక్కొక్క లేడీది ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. సో ఆల్ సైజ్ ఫిట్స్ వన్ లాగా ఉండదు వీళ్ళది. ఒకటే సూత్రం అందరూ ఆడవాళ్ళకి వర్తించదు ఇక్కడ. కానీ మొత్తానికైతే ఎక్కడనో అక్కడ ఇమర్చండి ఆ 8 hours. నేను చెప్పినట్టు 5 o'clockకి లేచి మీకు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని 5 o'clockకి లేవని అనుకో, అన్న నువ్వు బాగానే చెప్తావు, మా పిల్ల రాత్రి 2 దాకా నన్ను సతాయించింది, నేను ఎట్లా లేస్తా అంటారు. సో ఇది మీకు ఈ ఫార్ములా మీకు వర్కౌట్ కాదు. కాబట్టి మీకు వర్కౌట్ అయ్యే ఫార్ములాని ఎక్కడనో అక్కడ సెటప్ చేసుకోవడం. ఎందుకంటే మీకే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కొంతమంది 7 o'clockకి స్కూల్కి వెళ్తారు, కొంతమంది 8 o'clockకి పోతారు, కొంతమంది సతాయిస్తారు, కొంతమంది లేట్ లేస్తారు, రకరకాలుగా ఉంటాయి. కానీ అట్లా ఉన్నప్పుడు ఈ 8 hours స్లాట్ మీరు డేలో మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉందో అక్కడ మీరు అమర్చుకొని దాని తగ్గట్టు మీ ఫ్యామిలీ కన్స్టెంట్స్ బట్టి మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి. సో దట్ మిమ్మల్ని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ చేయరు. మీ హస్బెండ్ కానీ, మీ పిల్లలు కానీ, మీ ఇన్లాస్ కానీ డిస్టర్బ్ చేయరు. అది దట్ హెల్ప్స్. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు యూ బీయింగ్ ఏ హౌస్ వైఫ్ మీకు ఆస్పిరేషన్స్ ఉండొద్దు అని ఏం లేదు కదా. వాళ్ళకు కూడా తెలుసు, అరే ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది. సో షీ హ్యాజ్ హర్ ఓన్ ఆస్పిరేషన్స్ అండ్ హర్ ఓన్ గోల్స్. కాబట్టి మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు చేస్తే ఆటోమేటిక్గా స్టార్టింగ్ కొంచెం వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయినప్పటికీ నీ ఫ్యామిలీ మెంబర్స్ స్లోగా దానికి కష్టమవుతారు అన్నట్టు. వాళ్ళు అలవాటు చేసుకొని ఓకే నౌ ఇట్ ఈస్ హర్ షెడీ టైం, వీ షుడోంట్ డిస్టర్బ్ హర్ అని వాళ్ళు కూడా స్లోగా అడ్జస్ట్ అవుతారు. సో దట్ వే ఇట్ హెల్ప్స్. అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ నేనేమంటా అంటే స్టార్ట్ అయితే చేయండి. స్టార్ట్ అయ్యి ఫెయిల్ అవ్వండి, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఫార్ములా స్టార్ట్ చేయండి, ఫెయిల్ అవ్వండి, దట్ ఈజ్ ఓకే. కానీ స్టార్ట్ చేయకుండానే అన్న ఇది వర్కౌట్ కాదన్నా అని అనకండి. నేను అది దట్ ఈస్ వాట్ ఐ సే. యూ స్టార్ట్ ద ప్రిపరేషన్, గెట్ స్కోల్డింగ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్, ఇన్లాస్, వాట్ ఎవర్ ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వండి. ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఆ చికాక్కి రండి. అప్పుడు చెప్పండి అన్న ఇది వర్కౌట్ అయితే లేదని. అంతేగాని జస్ట్ ఇది విని అన్న ఇది వర్కౌట్ కాదు అనకండి. నేను చెప్పేది అది. దట్ ఈజ్ అ రాంగ్ అప్రోచ్. ఫస్ట్ యూ అటెంప్ట్ అండ్ దెన్ గెట్ ఏ ఫెయిల్యూర్ అండ్ దెన్ యూ గివ్ ద రిజల్ట్. అంతేగాని నువ్వు అసలు స్టార్ట్ చేయకముందు ఇది వర్కౌట్ కాదు అని ఎట్లా చెప్తావు? అంటే
అట్లా అట్లా అంటున్నావు అని అంటే యూ డోంట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోతే రిజల్ట్స్ కూడా అట్లనే ఉంటాయి. రిజల్ట్స్ ఇప్పుడు ఏం రిజల్ట్స్ ఉన్నాయో అవే రిజల్ట్స్ ఉంటాయండి. కొత్త రిజల్ట్స్ ఎందుకు వస్తాయి? కొత్త రిజల్ట్స్ రావు కదా. అది నేను చెప్పదలుచుకుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ కొత్త ఫెయిల్యూర్తో రండి. అంతేగాని పాత ఫెయిల్యూర్ వద్దు, కొత్త ఫెయిల్యూర్తో రండి, కొత్త ఛాలెంజ్తో రండి. దట్ విల్ గివ్ యూ మోర్ బెటర్ రిజల్ట్స్, దట్ విల్ మేక్ యూ ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్. అది నేను చెప్పదలుచుకుంది. అదండి, చాలు. ఇప్పటికే 20 నిమిషాలు అయింది, ఎనఫ్. మేబీ చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారో ఇది. అట్లీస్ట్ మీకు ఒక ఎవరన్నా ఇంకా మంచిగా ఇట్లా ఫాలో అవుతుంటే కింద కామెంట్ చేయండి. అన్న నేను ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ద టైమ్ స్కెడ్యూల్ సిన్స్ లాంగ్ అని కింద మెన్షన్ చేయండి. మీ టైం టేబుల్ పెట్టండి, వేరే వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. వేరే వాళ్ళు కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. లేదంటే అన్న ఇంతవరకు ఫాలో అవ్వలేదు, మీరు చెప్పింది బాగుంది అని అంటే మీరు ఎట్లా అనుకుంటారో అట్లా కూడా పెట్టండి. సో దట్ అందరికీ తెలుస్తుంది కదా అట్లా. సో ఇట్స్ ఆల్ 1-to-1 అండి హెల్ప్. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి థాట్ రాకపోవచ్చు, పక్కవాడు చెప్తే థాట్ రావచ్చు, హూ నోస్. సో లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ లైక్ ఏ జర్నీ ఫ్రమ్ I to we, అంతే కదా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.